హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. వీడియోలు పెట్టకైతే చాలా రోజులు అయిపోయింది ఫ్రెండ్స్. కొంచెం ఇంట్లో అయితే బాగాలేదండి, అందుకని వీడియోలు అయితే చేయలేకపోయాను. అటు టైలరింగ్ వీడియోలు కావచ్చు, ఇటు వ్లాగ్స్ కావచ్చు, ఏవి సరిగా పోస్ట్ చేయలేదండి. ఇంక నుంచి అయితే చేయాలని అనుకుంటున్నాను. నేనైతే చేయాలనుకుంటున్నాను, కానీ మళ్ళీ ఎలా ఉంటుందో తెలీదు. నేనైతే ప్రయత్నిస్తానండి చేయటానికి. ఇంక ఇప్పుడు ఇదైతే పొద్దున్నే లాగ్ ఫ్రెండ్స్. పొద్దున్నే నిద్ర లేచి ఫస్ట్ అయితే బయట వాకిలి అయితే ఊడ్చేసుకుంటానండి. వాకిలి ఊడ్చేసుకున్న తర్వాత ఇంకా గచ్చ అయితే కడుగుతున్నాను. ఇంకా మట్టి నేల ఏదన్నా ఉంటే అలుకు జల్లుకోవచ్చు, కానీ ఇంకా గచ్చే కాబట్టి సింపుల్గా తొందరనే అయిపోయిద్దిలేండి. ఇంకా మొత్తము ఊడ్చేసి గచ్చ అయితే కడిగేసానండి. కడిగేసిన తర్వాత గడప కూడా కడుక్కుంటున్నాను. గడప అంటే అదే నిన్న మా పాప ఊడ్చి చల్లిందండి. గడప కూడా పూజిచ్చింది. సేమ్ నేను ఎలా అయితే ఊడ్చి కడుగుతానో మా పాప కూడా సేమ్ అట్లానే చేస్తుందండి. ఇంకా చెత్త అయితే పారబోసి రావడానికి వెళ్ళాను. వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసేస్తున్నానండి. ఈ వాషింగ్ మిషన్ కొనుక్కున్న కాడి నుంచి నాకు బట్టల నుంచి అయితే పెద్ద శ్రమ అయితే తగ్గిపోయింది. అంతకుముందు అయితే మా పిల్లలు విప్పే బట్టలకి పిండుతానే ఉండేదాన్నండి. వాళ్ళు మొహం తుడుచుకొని ఒక కండువ ఆడేసినా కూడా నాకు నచ్చదు, అవి కూడా పిండుతూ ఉండేదాన్ని. ఇంకా వాషింగ్ మిషన్ కొనుక్కున్న కాడి నుంచి అయితే కొంచెము నాకు ఇదొక పని అయితే తప్పిపోయిందండి. ఇంకా మొత్తము డైరెక్టు వాషింగ్ మిషన్లో వాష్ అయిన తర్వాత మనం తీసి ఆరేసుకోవటమే. అట్లా నాకైతే శ్రమ కొంచెం తక్కువైంది. ఈ అంట్లన్నీ నిన్న నైటే తోమి పెట్టేశానండి. లేదంటే ఇప్పుడు గిన్నెలు కడగటానికి ఒక అరగంట నుంచి గంట సమయం అయితే పట్టేది. ఇంకా నైటు కడిగి పెట్టేసుకునేసరికి కిచెన్ అంతా గ్యాస్ కూడా తుడిచేసుకున్నానండి. షింక్ కూడా కడిగి పెట్టేసుకున్నాను. అట్లా పొద్దున్నే కిచెన్ కూడా చాలా నీట్గా అయితే ఉందండి. ఇంకా ముగ్గులు పెట్టేసుకుంటున్నాను. ముగ్గులు వేయటం అంటే చాలా ఇష్టం అండి. అట్లని రోజు అంటే ప్రతిరోజు పెద్ద పెద్ద ముగ్గులు అయితే వేయలేను. సింపుల్గా చిన్న ముగ్గులు, పెద్ద ముగ్గులు కూడా వేయటం వచ్చు, కానీ పండగల టైంలో అయితే వేస్తానండి. ఇలా రోజు వేయటంలో అయితే చిన్న చిన్న ముగ్గులే ఇలా పెట్టేసుకుంటాను. ఇంకా ఒక క్లాత్ తీసుకొని మెట్లన్నీ శుభ్రంగా తుడిచేసానండి. ఎందుకంటే ఆ తడి మీద ఈ ముగ్గు పిండి వేసాను అనుకోండి, మొత్తము ఆ నీళ్ళలోనే కలిసిపోయినట్లుండిద్ది, కానీ నీట్గా కనపడదు. అందుకని ఒక క్లాత్ తీసేసుకొని ముందైతే మెట్లన్నీ నీట్గా తుడిచేసుకున్నానండి. ఆ తర్వాత ముగ్గులు అయితే పెట్టుకుంటున్నాను. ఇదైతే పసుపు కాదండి, పసుపు కలర్లో ఉన్న కలర్ అన్నమాట. రెడ్ కలర్లో ఉన్నది మాత్రం కుంకుమేలా అండి. రెడ్ కలరు అయిపోయింది, ఎల్లో కలర్ ఉంది. ఇంకా అందుకని ఎల్లో కలర్ వేసేసి దానిపైన అయితే కుంకుమతోటి బొట్లు అయితే పెడుతున్నానండి. ఇట్లా మెట్ల మీద అయితే సింపుల్గా ఇలా చిన్న ముగ్గులు అయితే వేసుకున్నాను. ఇంకా నాకు నచ్చిన ముగ్గు, నాకు వచ్చిన ముగ్గు అంటే పెద్ద పెద్ద ముగ్గులు అన్నీ కూడా వచ్చు. ఎక్కువ శాతము వేసే ముగ్గు అయితే ఇట్లానే వేస్తానండి. ఎందుకో ఈ ముగ్గే వాకిలి ముందు మంచిగా నిండుగా అందంగా కనపడిద్దని నాకు అనిపిస్తుంది. అందుకని మా పాప అయితే ఎందుకమ్మ ఎప్పుడు చూసినా అదే ముగ్గు వేస్తావనిద్ది. అయినా కూడా అదే ముగ్గు ఎక్కువగా వేస్తాను. ఇంకా ముగ్గులు అయితే ఇలా పెట్టేసుకున్నానండి. ఎలా ఉంది ఫ్రెండ్స్? అంటే ముగ్గులు వాకిలి మంచిగా కనబడుతుందా లేదా మీరు కూడా చూసి చెప్పేయండి. ఇంకా అక్కడి నుంచి లోపలికి వచ్చి మిషను టేబుల్ అండి, ముఖ్యంగా కంప్యూటర్ టేబుల్ కావచ్చు, మిషన్ కావచ్చు, ఎంత తీసి సర్దుతానే ఉన్నాయి. ఏ ఒకటి మా పిల్లలు కావచ్చు, మా ఆయన కావచ్చు, ఏది చేతికి దొరికితే అది తీసుకొచ్చి మిషన్ల మీద పెడతానే ఉంటారండి. అవి వాకిలు మెయిన్ వాకిలి ఎదురుగానే ఉంటాయి కాబట్టి ఎవరన్నా వచ్చి చూస్తే అవి చాలా గలీజ్గా కనపడుతూ ఉంటాయి. తీస్తానే ఉంటాను, సర్దుతానే ఉంటాను. అయినా కానీ వీళ్ళు ఏ ఒకటి చేతికి దొరికింది ఏదో ఒకటి పెడతానే ఉంటారండి. ఇంకా అవన్నీ తీసేసి అక్కడ సర్దేసుకొని ఇంకా మిషన్లు రెండు అయితే తుడిచేసుకున్నానండి. తుడిచేసుకోవటం అంటే ఉట్టి పొడి క్లాత్తోనే డస్ట్ ఏం లేకుండా తుడుస్తున్నాను, కానీ కాలిను ఒకటి తీసుకొచ్చి ఈ డ్రెస్సింగ్ టేబుల్, కంప్యూటరు, మిషను అవన్నీ అయితే కొంచెం మరకలుగా ఉన్నాయండి. అవన్నీ అయితే తుడుచుకోవాలి. ప్రస్తుతానికైతే డస్ట్ లేకుండా అయితే ఇలా తుడిచేసుకున్నాను. కంప్యూటర్ వర్క్కి కూడా ఒక 4 బ్లౌజెస్ వచ్చినాయండి. మళ్ళీ కంప్యూటర్ వర్క్ అయితే వేయాలి. కొంచెం ఒంట్లో అయితే సరి ఉండట్లేదండి, అంటే ఆరోగ్యం మంచిగా ఉండట్లేదు. అందుకని నేను వీడియోలు కూడా సరిగ్గా చేయలేకపోతున్నాను.
ఇప్పుడైతే ఇంకా ఇల్లు ఊడ్చుకొని వచ్చేస్తున్నానండి. బీరువా కూడా కొంచెం ఇటు మార్చామండి, అటు ఉండకూడదని చెప్పారు చాలామంది, అందుకని ఆ బీరువా కూడా ఇటు మార్చాము. కొన్ని మార్పులు అయితే చేసామండి ఇంట్లో. ఇంక ఇల్లంతా తుడుచుకొని వచ్చేసాను. ఆ తర్వాత ఇల్లంతా ఊడ్చేసుకొని వచ్చాను. ఆ తర్వాత ఇంకా తుడుచుకొని వస్తున్నానండి. ప్రతిరోజు తుడుస్తానండి. ఈ తుడిచే సమయంలో కూడా ఒక ఆంటీ వచ్చింది. ఏంద్రా ఉమా రోజు ఇల్లు మొత్తం తుడుస్తామంటే, ప్రతిరోజు తుడుస్తాను ఆంటీ, వైట్ టైల్స్ కదా, మరకలు కనిపిస్తాయి, సాయి అదొకటి ఇదొకటి తిని పడేస్తూనే ఉంటాడు, అందుకని ప్రతిరోజు తుడుస్తాను అని అయితే చెప్తా ఉన్నాను. కాసేపు మాట్లాడాను ఆంటీతో కూడా. ఇంకా తర్వాత వెళ్ళిపోయారండి. ఇంక నేను మళ్ళీ లోపలికి వచ్చాను. ఈలోపు మా ఆయన అయితే నిద్ర లేచాడు. ఆయన కొద్దిగా వేడి నీళ్ళు పెట్టి అంటే ఆయనకు పెట్టించాను. కొన్ని నేను కూడా తాగేసానండి, అంటే బ్రష్ చేసేసుకున్నాను, అప్పటికే తాగాను. ఇంకా వంట అయితే ప్రిపేర్ అవుతుందండి. బియ్యం అయితే కడిగి పెట్టేశాను. ఇంకా తర్వాత కూరగాయలు మా ఆయనకి ఇస్తే కట్ చేసి ఇచ్చాడు. ఈలోపు అన్నం అయితే అయిపోయిందండి. అన్నం అయ్యే సమయంలో నేను వేరే పనులు అయితే చూసుకున్నాను. మా ఆయన అయితే కూరగాయలు కట్ చేసి ఇచ్చాడు. ఇంకా రైస్ కుక్కర్లో పెడతానండి, తొందరగా అయ్యిద్ది. అంటే తొందరగా కావాలి అనుకున్నప్పుడు అయితే నేను కుక్కర్లో పెడతాను అనమాట. ఎందుకంటే మా ఆయన పనికి వెళ్ళాలి కదా, కొద్దిగా ఏం కాదులే మెల్లగా వండుకోవచ్చు అనుకున్నప్పుడు అయితే గంజులో పెట్టుకుంటానండి. ఇంకా కుక్కర్లో 2 విజిల్లు పెడితే చాలండి, అన్నం పొడి పొడిలాడిద్ది, బాగుంటుంది. పక్కకు పెట్టేసి ఇంకా కూర అయితే స్టార్ట్ చేశానండి. ఫస్ట్ బాండి పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని ఫస్ట్ పోపు దినుసులు వేస్తానండి. పోపు దినుసులు వెల్లుల్లి, ఆ తర్వాత కొంచెం ఎండుమిరపకాయ, కరివేపాకు, తాలింపు పెట్టుకొని కూరలు వండుకుంటే చాలా బాగుంటాయండి. ఇది కోడిగుడ్డు పులుసు కాబట్టి స్టార్టింగ్ ఆయిల్గా అయినప్పుడే కొంచెం మెంతులు వేస్తే పులుసు కూరల్లో మెంతులు భలే టేస్ట్ వస్తాయండి. నా దగ్గర లేక వేయలేదు. ఇక తర్వాత తాలింపు వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ముక్కలు వేసి ఇవి బాగా వేపుకోవాలండి. బాగా అంటే డీప్ ఫ్రై లాగేం కాదు, కొంచెం మగ్గాలన్నమాట బాగా. అలా మగ్గిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ కొంచెం పసుపు వేసుకోవాలి. అలాగే ఆల్రెడీ కొంచెం నేను ఉప్పు వేసానండి. ఉల్లిగడ్డలు వేగేటప్పుడు ఉప్పు వేసుకుంటే కొంచెం తొందరగా అందులో వాటర్ అనేది బయటకు వచ్చేసి ఉల్లిపాయ అనేది తొందరగా వేగిద్దండి. ఇంకా ఉప్పు వేసాను, కొంచెం అల్లం పేస్ట్ వేసాను, కొద్దిగా పసుపు వేసాను. ఇంకా ఇవైతే ఫ్రై చేసుకుంటున్నానండి. ఇవి కాస్త అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయిందాక వేగి కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటాలు కూడా యాడ్ చేస్తున్నానండి. ఈ టమాటా కూడా వేసిన వెంటనే మూత పెట్టి మగ్గిద్దండి. కాసేపు నూనెలో అనేది ఫ్రై చేయాలి. నూనెలో కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఆ తర్వాత మూత పెట్టాలండి. మూత పెట్టి టమాటాల్లో అంటే ఉల్లిగడ్డలు టమాటాల్లో ఉన్న ఆయిల్ అనేది బయటకు వచ్చిన దాకా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఈలోపు రైస్లోని ప్రెషర్ అంతా వెళ్ళిపోయింది. ఇంకా అందుకని మీకు కుక్కర్లో అన్నం ఎలా ఉడికింది అనేది మీకు చూపిస్తున్నాను అన్నమాట. ఇంకా చూశారు కదా, ఈ టమాటాలు వీటిలో నుంచి ఆయిల్ అనేది బయటకు వస్తుంది, చూడండి, గమనించండి. అది వాటర్ కాదు, ఆయిల్. ఇలా వచ్చేటప్పుడు కారం ఆల్రెడీ ఉప్పు వేసానులేండి, కారం పసుపు కూడా వేసేసాను. మనకి ఫైనల్లీ మిగిలింది కారం ఒక్కటే. కారం అయితే బాగా ఏమి వేయలేదండి. పచ్చిమిర్చి అన్నీ వేసాను అనే కానీ అవి అసలు మంటలేవు, అందుకని పచ్చిమిర్చి వేసాను, కొంచెం కారం వేసుకున్నాను. కారం అనేది కూరలలో ఎక్కువ వేయనండి, ఎందుకంటే సాయికి కూడా పెడతాను కదా, వాడు అసలు కారం తగిలితే అసలు దండండి. ఈ కూర కూడా బలవంతంగా అనేది తినిపియాలి. ఇంకా కారం వేసిన తర్వాత కొంచెం సేపు అట్లా ఫ్రై చేసేసి సరిపోయినంత నీళ్ళండి. నీళ్ళు బాగా ఎక్కువ పట్టవు, మోయనంగా, ఎందుకంటే ఆల్రెడీ అన్నీ ఫ్రై అయిన ముక్కలే కాబట్టి మోయనంగా పోసుకోవాలి. ఈ ప్లేస్లో చింతపులుసు కూడా వేసుకోవచ్చండి. ఇంకా మా పాప చింతపులుసు తినకూడదు అనేసి నేనైతే చింతపులుసు అయితే వేయలేదు, నార్మల్గా వాటరే పోసేసానండి. ఎసరు వచ్చిందాక మూత పెట్టి ఉడికించుకోవాలి, అంటే తెరలాలన్నమాట, కూర అనేది చిక్కబడాల. ఇంకా మూత పెట్టి ఉడికించుకొని ఇదిగోండి ఇట్లా తెరలేటప్పుడు గుడ్లు వేస్తున్నాను చూడండి. ఇట్లా గుడ్లు వేసేసుకొని ఇక్కడ ధనియాల పొడి, ఎగ్ మసాలా అలాంటివి కావాలంటే యాడ్ చేసుకోవచ్చండి. ఇంకా నేను న్యాచురల్గా మామూలుగానే ఇష్టపడతాం కాబట్టి మేము ఎక్కువ మసాలాలు ఫుడ్లు అయితే తినమండి, నార్మల్గానే చేస్తాను.
టేస్టీగానే చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.